తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ 2024-25 సంవత్సరం నుంచే అక్కడ అడ్మిషన్లు చేపట్టకు సాంకేతిక విద్యా శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీగా విద్యార్థులందరం స్వాగతిస్తూ హర్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడి గత 30 సంవత్సరాల కాలంగా వేలాది మంది మహిళా విద్యార్థులను నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి కరీంనగర్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాలను కూడా అప్గ్రేడ్ చేస్తూ మరి ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచే మహిళా ఇంజనీరింగ్ కళాశాలగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులందరి పక్షాన తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీగా కోరడం జరుగుతోంది. ఈ విషయం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, సాంకేతిక విద్యాశాఖ అధికారులు అందరూ స్పందించి ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచే కరీంనగర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను అనుసంధానంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరుగుతోంది. థ్యాంక్ యూ.